హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కైన్మాస్టర్లో మన ఫోటోకి ఫైర్ ఎఫెక్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? అండ్ అలాగే మీరు నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. సో ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ అలాగే మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు కింద నా ఛానల్ పైన ట్యాప్ చేసి నా ఛానల్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చూడొచ్చు, మీరు వీడియోస్ చూడొచ్చు. అండ్ అలాగే ప్లేలిస్ట్ చూసినట్లయితే నేను వాట్సాప్ స్టేటస్కి సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటాను. అండ్ అలాగే కైన్మాస్టర్ ట్యూటోరియల్ చేస్తూ ఉంటాను. సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే వీటిని చూడొచ్చు మీరు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్మాస్టర్ ప్రొవెర్షన్ ఉండాలి. మీ మొబైల్లో కనుక లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి చూడండి, ఇక్కడ 16:9 తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకుంటున్నాను. చూడండి, తీసుకుంటున్నాను. దీన్ని మీరు ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు డ్రాగ్ చేసుకొని, సో నేను 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత చూడండి, సో ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి మీరు ఏ ఫోటోకి అయితే ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా? లేయర్ పైన టచ్ చేసి మీడియాలో సో నేను ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దీన్ని ఏం చేస్తున్నాను చూడండి, ఇలా బిగ్గా చేసి కిందికి పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని కూడా ఆ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు కిందికి ఇలా స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ ఫిల్టర్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత బేసిక్స్లో కిందికి వచ్చినట్లయితే B18 బ్లాక్ అండ్ వైట్. ఓకేనా? దీనిపైన ట్యాప్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ అవుతుంది మనకి. మరొకసారి దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. అలాగే కిందికి వచ్చినట్లయితే అడ్జస్ట్మెంట్లో ఇక్కడ మనకి కలర్ అనేది ఇలా ఫుల్గా పెట్టేసుకోండి. ఈ మిడిల్ ఆప్షన్ కొంచెం ఇలా మీకు బ్లాక్గా ఉంటాడు పెట్టేసుకోండి. ఓకేనా? టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిపైన ట్యాప్ చేసి కిందికి వచ్చినట్లయితే బ్లెండింగ్ ఆప్షన్లో ఇక్కడ మల్టీప్లే దీనిపైన ట్యాప్ చేయండి. ఓకేనా? టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో చూసారు కదా, ఈ విధంగా ఎక్సలెంట్గా సెట్ చేసుకోవచ్చు మనము. సో మీరు ఫోటో ఏదైతే తీసుకుంటున్నారో ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఒకే కలర్లో ఉండేటట్టు చూసుకోండి. సో మీరు ఒకే కలర్లో ఉన్న ఫోటోని తీసుకుంటే కనుక మీకు ఎక్సలెంట్గా సెట్ అవుతుంది ఎఫెక్ట్. సో ఇక్కడ చూడవచ్చు, మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తున్నారో చూడండి, దీనిపైన ట్యాప్ చేసి మీకు ఇంకా కొంచెం సెట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్లో మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు కలర్ అనేది ఇంకా. సో ఈ విధంగా సెట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు నచ్చినటువంటి ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీకు మీ వీడియోకి అనేది ఒక మంచి లుక్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసినాను. ఇక్కడ బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 1080 పిక్సెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఇది మనకు సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా ఉందో. సో వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.